దగ్గరైన క్రాంతివనం కాలనీలో ఈరోజు ఎస్ఆర్హెచ్ పేరు మీద రమేష్ అనే యువకుడు ఈ 10వ బ్రాంచ్ హెయిర్ కట్ సలూన్ తో పాటు బ్యూటీ పార్లర్ కానివ్వండి, మెన్స్ కి సంబంధించి ఇది 10వ బ్రాంచ్ మా నల్గొండ నగరికల్ మా సొంత కాన్స్టిట్యున్సీ. వాస్తవుడు కష్టపడి ఈరోజు నాయక్ బ్రాహ్మణ వృత్తిలో ఉండి అతి తక్కువ సమయంలో కష్టపడితే ఏదైనా సాధించడం నిరూపించిన యువకుడు. ఆయన 10వ బ్రాంచ్ నేను మా పిఐసి చైర్మన్ నా చిరకాల మిత్రుడైన గాంధీ గారు, అలాగే మహబూబ్నగర్ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు, అలాగే సెట్పింగ్ చైర్మన్ రాష్ట్ర కేబినెట్ రంగా ఉన్న సెట్పింగ్ చైర్మన్ గిరిజారెడ్డి గారు, ఇంకా ఇక్కడికి చేసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఈరోజు రమేష్ చూస్తుండగానే కళ్ళ ముందరే కష్టపడి ఈ స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి యువకులు పెట్టే ఈ కార్యక్రమం, ఈ సెలూన్లు కానీ దానికి నా మద్దతే కాదు, స్థానిక సీనియర్ నాయకుడు సీనియర్ ఎమ్మెల్యే అయిన గాంధీ గారి మద్దతుతో పాటు మేము అందరం ఉంటాం. దీన్ని కార్పొరేట్ సంస్థలు కాకుండా ఇలాంటి వారిని ప్రోత్సహించే విధంగా మా ప్రభుత్వం కూడా ముందు ఉంటుంది, ప్రజలు కూడా ముందు ఉండాలి. మీరు ఆనెస్ట్గా పనిచేస్తే, కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి రమేషే ఉదాహరణ, నేను కూడా ఉదాహరణ. ఎందుకంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు ఏమవుతామని చెప్తే ఒకరు ఇంజనీర్ అయితే, ఒకరు అమెరికా పోతా, నువ్వేమవుతావు అంటే నేను మినిస్టర్ అవుతా, ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతా అంటే అన్నీ అయినా నేను ఈ స్పీచ్లో చెప్పినా. అంటే అప్పటికెళ్ళి ఆలోచన ఉండే నాకు. అంటే మనిషి ఆయన అబ్దుల్ కలాం గారని ఈరోజు మన శుభాంశులా పోయించినట్టు ఆయన ఒక శాస్త్రవేత్త, మన దేశానికి రాష్ట్రపతిగా భారతరత్న అబ్దుల్ కలాం ఎప్పుడు చెప్పేవాడు, కళలు పెద్దగా కనండి, కనకున్న కాకుండా బాధపడద్దు, కానీ పెద్దగా ఒక రాష్ట్రపతి కావాలి, ఒక ముఖ్యమంత్రి కావాలని స్కూల్కి పోయినప్పుడు స్పీచ్ ఇచ్చేవారు. నేను కూడా ఏదైనా గ్రామాల అదే చెప్తాను, మీరు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఐఐటి రావాలని మీరు కోరితే కనీసం ఏదైనా కూడా సాధిస్తాం. దానికి రమేష్ ఉదాహరణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు జనాలలో తిరుగుతుంటారు కదా, మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్త ప్రజలు బాగుండాలి. ప్రజల కోసం కరోనా సమయంలో కూడా నేను క్రిమేషన్లకు అటెండ్ అయినా. నేను 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా లోక్సభ ఎన్నికైనా. మా ఫాదర్ ఎమ్మెల్యే కాదు, మా ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ కాదు. ఆ రోజు యూత్ కాంగ్రెస్ స్టూడెంట్ రాజకీయంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆయన నాయకత్వం తిరుగుతున్నప్పుడు గుర్తించి సర్వే చేసి టికెట్ ఇచ్చింది. సో 6 సార్లు గెలిచిందంటే మీరు అర్థం చేసుకోండి, దేశంలో ఒక 1000 మందికి 2000 మంది కంటే ఎక్కువ 6 సార్లు గెలవాలని. నేను ఎందుకంటే ఇప్పుడు రమేష్ పిలిచినా ఎమ్మడే ఎందుకు వచ్చిన, ఇంత బిజీగా ఉండే. ఉదయం యాదగిరి గుట్టకు పోయినా, భువనగిరి రివ్యూ చేసిన, ఉప్పల్ ఫ్లైఓవర్ రివ్యూ చేసుకున్నా, సెక్రటరియట్లో రివ్యూ చేసుకున్నా, లంచ్ చేయకుండా కార్లనే పనిలో తినుకుంటే 24 గంటలు గత 30 సంవత్సరాలు ప్రజాసేవలో ఉన్నా. ఆయనకు ప్రజలు చెప్పిన కదా, రమేష్ లాంటి యువకులు కూడా, ఎందుకంటే కష్టపడితే మనం ఏదైనా సాధించవచ్చు, సరైన మార్గంలో నడవాలి. తప్పకుండా ప్రభుత్వ సహకారం ఉంటుంది, మాలాంటి పెద్దలందరూ కూడా సహకారం ఉంటుంది. ఇవాళ ఆయన కోసం 3 ఎమ్మెల్యేలు ఇంత సీనియర్లో వచ్చినామంటే మీరు అర్థం చేసుకోవాలి. తప్పకుండా మనం కూడా ఏదైనా సరే న్యాయంగా ముందుకు పోవాలి. ఇవాళ ఒక్కొక్క ఇంజనీర్లని చూస్తుంటే, ఒక్కొక్క ఆఫీసర్లు చూస్తే 500 కోట్లు 1000 కోట్లు అని. ఇవాళ నేను నల్గొండ 30 ఏళ్ళకెళ్ళి కిరాయింట్లోనే ఉంటాను. నేను ఇప్పటికీ నేను ఇల్లు కట్టలేక కాదు, ఆ పైసలు ఉంటే హైదరాబాద్లో ఇల్లు ఉంది కదా, పేదోళ్ళకి ఎవరికైనా లేని వారికి సహాయం చేస్తాను. అందుకని ఎవరు కూడా నిజాయితీగా ఉంటూ ప్రజాసేవ చేస్తూ, ఎమ్మెల్యే మినిస్టరే కానలేదు, ఏ రూపంలోనే సాయం చేయొచ్చు. 10 మందికి సాయం చేసిన వారు రేపు చనిపోయిన తర్వాత కూడా బతుకుంటాం మనం. అది నా ఉద్దేశం. పెద్దలు ఆయన పేరులోనే గాంధీ ఉన్నది. 3వసారి ఎమ్మెల్యేగా పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ అంటే మంత్రి పదవి కంటే పెద్ద పదవి ఆయనది. నాకు పేరు మంత్రి పదవి కానీ ఆయననే పెద్ద. నాకు చాలా దగ్గర కావాల్సిన మంచి మనసున్న వ్యక్తి గాంధీ గారు. మా సోదరుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మహబూబ్నగర్ సీనియర్ శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే గిరిజారెడ్డి, మన అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సెట్విన్ అనే సంస్థ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువతులకు మన నల్గొండలో పెట్టించినాం, మహబూబ్నగర్లో పెట్టినాం, కొడంగల్లో పెట్టినాం. టైలరింగ్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, బ్యూటిషియన్ కానీ కోర్సు నేర్పించే చైర్మన్ గారు కూడా ఈరోజు రమేష్ 10వ బ్రాంచ్ పెడుతుంది కాబట్టి ఆయన కూడా తీసుకురావడం జరిగింది. వారికి ముందుగా రమేష్ కు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు,
ఇక్కడ ఇంట్లో వాళ్ళందరూ కూడా రమేష్ పూర్తిగా తీసుకోవాలి, కష్టపడితే సాధించడం ఏది అని చెప్పి ఇవాళ రమేష్ నిరూపించుకున్నాడు. 10వ బ్రాంచ్ అతి తక్కువ సమయంలో పెట్టి మన అన్న గాంధీ చెప్పినట్టు 80 మందికి ఉపాధి ఇవ్వడం అంటే ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్నదే మన అన్ఎంప్లాయ్మెంట్. ఇలాంటి సమయంలో ఒక ఉద్యోగిగా కాకుండా ఎంప్లాయీగా కాకుండా ఎంప్లాయీ క్రియేటర్గా మారాలి మీరందరూ కూడా అని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ పెట్టి ఇంజనీరింగ్ చదువుకున్నా ఉద్యోగాలు వస్తలేవు. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ రాదు, గ్రామాలకు వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుంటారు, కానీ స్కిల్లెస్ ఉండాలి. ఇంకా స్కిల్ యూనివర్సిటీ పెట్టినాం, సెట్మిని బలోపేతం చేస్తున్నాం. మా ఆర్ఎండ్బి దగ్గర న్యాక్ అనే ఉన్నది, హైటెక్స్ దగ్గర మా డిపార్ట్మెంట్ అది, అలా 800 మంది వేరే దేశాల వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాం. ఇలా ఈ విధంగా స్కిల్నెస్ నేర్పించడానికి మన ప్రభుత్వం కట్టుబడుతుంది. ముఖ్యంగా నాయ గ్రామం పేదవాడు, మా గ్రామం, మా నగరికలు, మా అమ్మ నా సొంత ఊరు దగ్గర పుట్టి ఈరోజు స్వయం కృషితో పైకి పెట్టితే పాటు మన వెంకటేశ్వర్లు నాకు చాలా తిరగాల మిత్రుడు, నగరకాల వాస్తవుడు. ఆయన కూడా ఈ సందర్భంగా రమేష్ కూడా వివిధ రంగాల్లో కూడా ప్రోత్సహిస్తున్న వారికి అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ బోనాల పండుగ అంటే అందరూ కూడా బాగుండాలి. మన ముఖ్యమంత్రి గారు మాంకాళి బోనాలను సాధించడం 20వ తారీఖున ముఖ్య అతిథిగా నన్ను భాగ్యలక్ష్మి బోనాలకు నన్ను పొన్నం ప్రభాకర్ అని పిలవడం జరిగింది. అక్కడ ప్రభుత్వం అలా చేయడం జరిగింది. బోనాల పండుగ సందర్భంగా మీ అందరికీ ఎండ నగరాల తెలంగాణ ప్రజల పెద్ద పండుగ దసరా తర్వాత బోనాల పండుగ శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ రమేష్ ఇంకా త్వరలో మొదటి 10 బ్రాంచ్లు పెట్టగా కష్టపడు మనం. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడితే మనం అయిపోయినాం అనుకోవచ్చు. మనం అనుకున్నది ఏంటంటే ఇంకా 100 మంది సాయం చేయాలి, మంచి పని తెచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని ఇప్పటికే SRH ఫ్యామిలీ శుభాకాంక్షలు.